శైలు, తులసి, తిరుపతి నుండి ఎప్పుడొచ్చావే? నిన్ననే ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చానే. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బ్రహ్మాండంగా రాశాను. తిరుపతి ఎలా ఉందే? ఈ గుడిలా ప్రశాంతంగా ఉంది. అది దైవ సన్నిధానమే కదా. ఇదిగో ప్రసాదం తీసుకో. అవును, మీ అమ్మేం చేస్తుందే? వేరే ఏం చేస్తుంది? వంటలు, ప్రసాదాలు. బాబాయ్ ఎక్కడా? గుళ్ళో లేనట్టున్నారే. గుళ్ళో లేరు, అవతల పూజలో ఉన్నారు. చూసి చాలా రోజులు అయిందే. పద, చూసి పలకరించి ఆశీర్వాదం తీసుకుని వెళ్తాను. తులసి, ఇదిగో వస్తున్నా. నాగు వస్తే ఆగవే, మా నాన్న కలిసేసి వెళ్దాం పదా. తులసి రావద్దు, తులసి రావద్దు, భగవంతుడా తులసి రావద్దు. అమ్మా, శ్రద్ధ ఇక్కడ పెట్టమ్మా. అక్షంతలు వెయ్యి. ఇదిగో వెంకటలక్ష్మి, ఆ తులసి వచ్చినా నువ్వేం మాట్లాడుకో, నేను చూసుకుంటానులే. మీరు తులసితో ఏం చెప్పొద్దు పంతులు గారు. ఎంత దక్షిణమైనా ఇస్తాం, గుర్తుంచుకోండి. అలాగేనమ్మా. కానివ్వండి. రావే. అరే రా. అయ్యో, మీరా? మీరు పూజలు చేస్తున్నారేంటి? ఏ మేం మనుషులం కాదా పూజలు చెయ్యొద్దా? మీరు ఎన్ని పూజలు చేసినా మీకు పుణ్యం రాదు, శ్రమ వృధా అవుతుంది. అసలు ఏం పూజ? దేనికోసం పూజ? శాంతి పూజలు శతకోటుంటాయి అన్ని నీకు వివరంగా చెప్పాలా ఏంటి? భలే చెప్పిందే సమాధానం. మోహన్ దుమదుమలాడిస్తూ శాంతి పూజలు శతకోటి సహస్రాలంటావేంటి? పేరు లేని వ్రతం, కారణం లేని పూజ ఉంటుందా? సర్వే జన సుఖినో భవంతు అని అందరి యోగక్షేమాలు కోరి పూజ చేస్తుంది. చిన్ని నా పొట్టకి శ్రీరామ రక్ష అని కోరుకునే మీరా సర్వే జన సుఖినో భవంతు అనుకునేది? సర్వం మాకే సాదా అనుకునే చింతన కదా మీది. చేతుల్లోవి లాక్కుని పోవాలని చూసే రకాలు, పిల్ల పిసుర్లు, పిసనార్లు మీరు. అవతల వాళ్ళ క్షేమం కోరుతామంటే నమ్మేస్తావా? నా పెళ్లి ఆగకూడదని చేస్తున్నాను ఈ పూజ. సరేనా? తీరిందా అనుమానం? ఇక వెళ్ళు. ఇదేదో దాస్తుంది. పెళ్ళేగా అవుతుందిలే ఆదిత్యతో అని మాత్రం అనుకోకూడదు. అదే మరి, ఏదో పలకమంటే మరేదో పలికే నోరంటే. కోరే కోరికలో న్యాయం ఉంటే ఈ పూజలేమీ అవసరం లేదు. ఏంటే నువ్వు మాకు చెప్పేది? నీ పన్ను చూసుకో, వెళ్ళు. వెళ్తాంలే గాని మీరు పూజ కానివ్వండి. అమ్మా, నైవేద్యానికి ప్రసాదాలు కావాలి, కాస్త సమయం ఉంది. బాబాయ్ దాటేయడానికి అలా తప్పుకుపోతున్నారు. విషయం వదలొద్దు, తేల్చుకునే వెళ్ళాలి. కానివ్వండి, మీరు పూజలు చేసుకోండి. తేనెటీగలాగా వెంట పడింది. ఏకకు పేక, పేకకు ఏకై ప్రాణం తీస్తుంది. ఇక్కడ మనం ఉండటం అనవసరమే, హారతీస్తే అయిపోయేది. దిష్టి పండులా సరిగ్గా టైంకొచ్చింది. ఇది ఇంకా అవ్వని పని. నువ్వు కానివే. పంతులు గారు రాని నానమ్మా. ఇంకేం రావడమే తల్లి, ఆయన గారు వస్తే విషయం తెలుస్తుంది. మనం దొరికిపోయామంటావా నానమ్మా? దొరకటమో దొరక్కపోవడమో ఇరుక్కుపోయాం. విషయం ఆయన చెప్పరు. పంతులు గారికి దండిగా పైకం ఇస్తామని ముందే చెప్పాంగా. ముందు మనం వెడదాం పదే. మరి మరి పూజ మళ్ళీ మొదలకే వచ్చింది కదే. ఇంకేం పూజ? శకున పక్షి వాలిందిగా, పద వెళదాం. బాబాయ్ 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 బాబాయ్, ఏం బాబాయ్
ఏం పూజ అంటే మీరేం మాట్లాడరే? ఏమీ లేదులేమ్మా, ఏదో పూజ. అదేంటి పూజ చేస్తూ ఏం లేదు ఏదో పూజ అంటారు? నిజం చెప్పండి బాబాయ్, ఏం పూజ? దేనికోసం ఆ పూజ? ఏదో పూజ అని దాటేయద్దు. నిత్యం మంత్రోచ్చరణ చేసేవారు మీరు, దైవ సన్నిధానంలో ఉన్నారు. నిజం చెప్పండి. అది చెప్పిందిగా పెళ్ళవడానికని. పూజలు చేయకపోతే పెళ్ళవదా? మరలా అయితే నాకు బావతో పెళ్ళవ్వాలని కోరుకుంది. ఫలానా పూజ చేయమని నాకెప్పుడు చెప్పలేదే బాబాయ్. పైగా అమ్మ అమ్మ అంటూ శైలుతో సమానంగా చూస్తారు. నా కూతురు లాంటి దానివి అంటారు. నీకు అలాంటి పూజలు ఏమీ అవసరం లేదు కాబట్టి చెప్పలేదమ్మా. అలాంటి పూజలంటే ఎలాంటివి? అవి చేయాల్సిన అవసరం దానికేంటి? నాకు బావతో పెళ్లి కావాలనే ఉంది. కావడం లేదన్న విషయం మీకు తెలుసు కదా. తను వేరు, నువ్వు వేరమ్మా. ఏదైనా బాబాయ్, సమస్య ఒకటే కదా. చెప్పు. ఆదిత్య నాకు దక్కాలంటే ఏం పూజ చేయాలో చెప్పు. దానికన్నా ముందు నేనే పూజ చేస్తాను. తను వేరు, నువ్వు వేరు. నీ జాతకానికి పూజలేమీ అవసరం లేదు తల్లి, సాఫీగా ఉంది. అంటే దాని జాతకంలో దోషం ఉందా? ఏం దోషమో చెప్పు బాబాయ్. ఏదో చిన్నదిలే, వదిలేయమ్మా. చిన్నదా పెద్దదా అని కాదు, అది నాకు పోటీ వస్తుంటే అంత తేలిగ్గా వదిలేయాలంటారా? ముందు దానికున్న దోషం ఏంటో చెప్పు బాబాయ్. అబద్ధం చెప్తే నా మీద ఒట్టే. పైగా ఇది దేవాలయం. చెప్తా గాని నువ్వెవరికి చెప్పద్దమ్మా. పెళ్లి కావాల్సిన పిల్ల మళ్ళీ నాకు పాపం తగులుతుంది. చెప్పలే గాని చెప్పు బాబాయ్. కుజదోషం ఉందమ్మా. వాళ్ళు చాలాసార్లు పూజ చేయించాలనుకున్నారు, వీలు పడలేదు. అందుకే పెళ్ళి అయిపోతుందని వచ్చి నన్ను సంప్రదించారు. కుజదోషం ఉందంటే ప్రాణభయం అంటారు. అంటే నేను ఎవరిని? శైలు, ఈ ప్రసాదం తీసుకో. నానా, అది అసలే వాళ్ళ మీద కోపంగా ఉంది. వెళ్ళి ఏం రచ్చ చేస్తుందో ఏమో. అసలు వాళ్ళు వచ్చారని ఎందుకు చెప్పావే? నేనేదో మాటల్లో అన్నాను. వాళ్ళ మాటే నెరవేరుతుంది. మీరెందుకంత వివరంగా చెప్పారు? చెప్పకపోతే వెళ్ళేటట్టు లేదు కదా. ఏం కాదులే. ఆల్రెడీ అంత దోషం పెట్టుకుని ఆదిత్యం చేసుకోవాలనుకోవడం ఏంటి? తులసికి అన్యాయం చేయాలనుకోవడం ఏంటి? మీ తప్పేం లేదుగా, ఇంకేంటి భయం? వాళ్ళు చూసుకుంటారు. వదిలేండి నాన్నగారు. నా పెళ్లికి ముందు నువ్వు డాక్టర్ గారు పర్సనల్గా ఏదో మాట్లాడారంట. యువతల పెళ్లి జరుగుతుంటే ఇప్పుడే వస్తానని వెళ్ళి మాట్లాడావంటే ఆవిడ చెప్పిన విషయం ఎంత ముఖ్యమైందో తెలుస్తుంది. వైదేహి గారు, తులసి వైదేహి అని పిలిచి నేను ఉలిక్కిపడేలా చేసింది. అది చాటుకు వెళ్ళింది. అసలు అక్కడ అమ్మాయి లేదు. పిలిచినట్టే పిలిచి తులసి నన్ను గమనించడం నేను చూశాను. తర్వాత అది ఆదిత్యతో చెప్పి నన్ను కనుక్కోమంది. అంటే డాక్టర్ నాతో ఏం మాట్లాడి ఉంటారన్న విషయంలో ఏదో అనుమానం వచ్చుంటుంది. అది ఆరా తీయడం మొదలుపెట్టింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గర ఈ విషయం బయటపెట్టద్దు. తులసి ఆదిత్యల పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజం దుర్గకు తెలిస్తే తట్టుకోలేదు. తులసి ఆదిత్యల పెళ్లి ఎలా జరుగుతుందో ఏమో అస్సలు అర్థం కావడం లేదు. కుజదోషం ఉందమ్మా. అమ్మ వెంకటలక్ష్మి, మీ మేడి పండు వ్యవహారం ఇప్పుడు బయటపడిందా? మోసపు మాటలు చెప్పి దుర్గమ్మను వెర్రిదాన్ని చేశారా? అసలే దుర్గమ్మకు మేమంటే కోపం. మీరు చేరి దాన్ని ఇంకా పెంచారా? ఉరి రాజేసి మంట పెంచారా? మా బావ జీవితంతోనే ఆడుకోవాలని చూస్తారా? మిమ్మల్ని క్షమించనే నమ్మించి గొంతుకోయాలని చూశారు కదే. మూడిందే మీకు. ఇవాళ నా చేతిలో మీకు మూడింది.
మంగళగిరి పరిగెత్తిస్తాను చూడండి. మీరేం మనుషులే, మీవేం బుద్ధులే? అంత పెద్ద జాతక దోషం పెట్టుకొని పెళ్ళికి ఎలా తెగబట్టారే? అయిపోయిందే ఇంకా మీ డ్రామాకు తెరే, మీ బుద్ధికి ముగింపే. మీ మెడ పట్టి దుర్గమ్మే బయటకు గెంటించేలా చేయించడం ఖాయం. వస్తున్నా మీతో చెడు కూడా ఆడుతాను చూడండి. అత్తయ్య ఇదిగో గుమ్మడికాయ పులుసు. వెంకటలక్ష్మి నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. ఎందుకు చిన్నత్తయ్య, నువ్వు కూర్చో. ఎప్పటికైనా వడ్డించే అర్హత నాదే. కోడలంటే అత్త మమ్మల్ని కూర్చోబెట్టి సేవలు చేయాలి. భర్త భోజనం చేసిన తర్వాత ఆ పల్లెల్లో తినాలి అంటారు. అత్తయ్య తర్వాత అత్తయ్య స్థానం మీది. నువ్వు వడ్డిస్తే నేను కూర్చొని తినడం ఏంటి? నేనే వడ్డిస్తాను అత్తయ్య. అందులోనూ ఈరోజు బావకిష్టమైన ఐటమ్స్ చాలా చేశాను. అబ్బో, ఏం చేసావేంటి బావకిష్టమైనవి? చూడు, ఇవన్నీ బావకిష్టమైనవే. అంటే నీకు మా ఇష్టాలతో పని లేదు. భలే దానివత్తయ్యా, నీకిష్టమైనవి కూడా చేశాను. నీకిష్టమైనవే కదా బావకి తినిపించావు. నా ఇష్ట ప్రకారమే మీ బావకి పెళ్ళాన్ని తేవాలనే కదా నిన్ను సెలెక్ట్ చేసింది. ఏదో ఆ తులసి ఆటంకాలు పెట్టడం వల్లనే మీ పెళ్లి ఆగిపోతోంది. కానీ లేకపోతే ఇప్పటికే నా ఇష్టానికి నీ ఇష్టానికి వడ్డీగా ఏ మనవడో మనవరాలో నా చేతుల్లో ఉండేవాళ్ళు. ఏంటి, మనవరాల్ని ఒప్పుకుంటావా? చచ్చా, పొరపాటున అన్నాను. ఈ ఇంట్లో మగపిల్లలకి తప్ప ఆడపిల్లలకి చోట్లేదు. తరతరాలకి నేను అదే మాట చెప్తాను. ఈ ఇంటికి వారసుడు వంశోద్ధారకుడు మాత్రమే ఉండాలి. ఆడపిల్లకి అవకాశమే లేదు. కల్లో కూడా ఈ ఇంట ఆడపిల్ల పుట్టింది అనే మాట నేను సహించను. దేవుడు నీ పట్లున్నాడక్క, అందుకే ఆదిత్యని వారసుడిగా ఇచ్చాడు. తులసిని వద్దు అనుకునేది అందుకే. వాళ్ళమ్మ తీరొచ్చి ఆడపిల్లలను ఎక్కడ కంటుందో అని. బావా, నీకిష్టమైన చికెన్ కర్రీ కొత్తిమీర ఎక్కువ వేస్ట్ చేశాను. భలే ఉందే వాసన. అబ్బా, వడ్డించు వడ్డించు, తినరా. అదెంత ప్రేమగా చేసింది. తిని బ్రహ్మాండంగా ఉందని చెప్పు, అది మురిసిపోతుంది. అంటే అంటే బాలేకపోయినా మెచ్చుకోవాలమ్మా. పెళ్ళాన్ని ప్రేమించేవాడు రుచిని చూడ్డు. ఎంతో ప్రేమతో వండి వడ్డించింది అని చూస్తాడు. బాగోలేకపోయినా బావుంది అని చెప్పాలా అని అడుగుతావేంట్రా? అవతల వాళ్ళ తృప్తికి విలువనివ్వాలి. అందుకోసమైనా బావుంది అని చెప్పాలి. ఓసే వెంకటలక్ష్మి, ఏంటి నన్ను ఒసే అంటున్నావు? నీ బతుక్కి నన్ను ఒసే అనేంత దానివయ్యవా? గుమ్మం అవతల ఉండే అర్హత కూడా నీకు లేదు. అలాంటిది లోపలికొచ్చి నన్నే ఒసే అంటావా? ఎవన్నా అంటే నా మేనమామ ఇల్లు అంటావు. నీ మేనమామ ఇంటికి వచ్చే హక్కు నీకుంది, కానీ నన్ను ఒసే అని పిలిచే అధికారం నీకు లేదు. మళ్ళీ ఎందుకొచ్చావే? మా ఇద్దరిని దూరం చేయడానికా? పెళ్లి చెడగొట్టడానికి కొత్త ప్లాన్ వేసుకొని వచ్చావా? లేకపోతే నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? తులసి, నిన్ను ఎందుకే దాన్ని కొట్టావు? నిన్ను మోసం చేశారు కాబట్టి, నిన్ను దగ్గ చేశారు కాబట్టి,
నీ దగ్గరికి కుట్రతో వచ్చారు కాబట్టి, కడుపులో విషం దాచుకున్నారు కాబట్టి. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భావక్షేమం కోరలేదు కాబట్టి. ఈ ఇంటికి ఏ కీడు జరిగినా పర్వాలేదు, ఈ ఆస్తిని అనుభవించేద్దామన్న ఆలోచనతో వచ్చిన స్వార్థపరులు కాబట్టి, దుర్మార్గులు కాబట్టి. ఏంటి నీ మనసులో కోరికలన్నీ దాని మీద చెప్తున్నావా? అదే ఆశతో రావటం ఏంటి? నేను కోరుకుంటేనే అదొచ్చింది. నేను కావాలనుకున్నాను కాబట్టే అది నా కోడలు అవ్వబోతోంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది నువ్వు. నీ కడుపులో ఉంది విషం, నీ మనసులో ఉంది దుర్మార్గం, నీ చేతల్లో ఉందే అది కీడు. నువ్వు దానెంతటి దానవా? దాని మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం? అది నా ఎదురుగా. దాన్ని కొట్టిందే కాక నా చేయి పట్టుకుంటావా? మెడలు విరిచేస్తాను, జాగ్రత్త. మర్యాదగా దానికి క్షమాపణ చెప్పు. నువ్వు మెడలు విరిచినా తలలు గిల్లినా క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు దుర్గమ్మ, వాళ్ళు. ఇది దీని నాన్నమ్మ చెప్పాలి క్షమాపణలు. దీనికైతే బుద్ధి లేదు, చిన్నదనుకోవచ్చు. ఈ మంగళమ్మకేమైంది? వయసులో పెద్దది, అన్నీ తెలిసింది, ఇంత కూడా బుద్ధి జ్ఞానం లేదా? వీళ్ళిద్దరిని ఏం చేసినా పాపం లేదు. తులసి ఏంటిది? ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? మోసం మోసం చేశారు మామయ్య. నాకు బావతో పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ బావ క్షేమంగా ఉండాలి. బావ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనే కోరుకుంటాను. మీ కుటుంబ సుఖశాంతులే ఆశిస్తాను. మీ మేలే తలుస్తాను. కానీ ఇది బావకేమైనా పర్వాలేదని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అది ఆదిత్యని పెళ్లి చేసుకునేది ఆదిత్య క్షేమంగా ఉండాలని. లేదు, దానికి ఆ ఆలోచనే లేదు దుర్గమ్మ. దీనికి కుజదోషం ఉందన్న విషయం తెలిసే బావతో పెళ్లికి సిద్ధపడింది. కుజదోషం సంగతి తెలిసి కూడా దీని నాన్నమ్మ ఈ పెళ్లి జరిపించడానికి ముందుకొచ్చింది. కుజదోషం భర్తకు గండం, అత్తారింటికి అరిష్టం అని తెలుసు కదా. కుజదోషమా? అవును, నువ్వు విన్నది నిజమే దుర్గమ్మ. దీనికి కుజదోషం ఉంది. ఏంటే వెంకటలక్ష్మి, అది చెప్పేది నిజమా? నీకు కుజదోషం ఉందా? చెప్పవే. పచ్చి అబద్ధం అత్తయ్యా. ఏది రాగానే అనుకున్నాను ఏదో కొత్త కథ అల్లుకొని వస్తుందని. నాకు కుజదోషం ఉన్న సంగతి దీనికెలా తెలుసు? నా జాతకం గురించి దీనికేం తెలుసు? నా జాతకాల గురించి, దోషాల గురించి ఆయన ఇదేవరు చెప్పడానికి? ఏదో విధంగా నాకు కుజదోషం ఉందని అబద్ధాన్ని నీ దగ్గర చెప్పి పెళ్లి చెడగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనతో వచ్చిందత్తయ్యా. ఇది తిరుపతిలో మళ్ళీ కథ రాసుకొని వచ్చి నీ ముందు అబద్ధాలు చెప్తుంది. అసలు నా జన్మ నక్షత్రం ఏంటో తెలుసటే? నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా నీకు? నీ జాతకం మొత్తం నాకు తెలిసే. ఏంటే నీకు తెలిసేది? నువ్వొచ్చి దానికి కుజదోషం ఉంది అని అంటే నేను నమ్మేస్తానా? అంత వెరిదాన్నా?
నువ్వు చెప్పింది నిజమో అనుకునే పిచ్చిదాని కాదు. ఈ దుర్గమ్మతో పరాచకాలాడకు. ఇప్పుడేంటి దుర్గమ్మ, నీకు సాక్ష్యం కావాలి అంతే కదా? దీని జాతకం తెలిసిన వాళ్ళు చెప్తే ఒప్పుకుంటావు కదా? చెప్పించవే, ఎవరొచ్చి చెప్తారో చూస్తాను. బాబాయ్, నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా.